జై గణేష్. ఓం నమో వెంకటేశాయ. హర మహాదేవ్ శంభో శంకర్. అందరికీ నమస్కారం, నమస్తే, జై శ్రీరామ్. సరే, అందరికీ దర్శనం ఎంట్రన్స్ ఒకే చోట. దీని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు దర్శనానికి శ్రీవాణి ట్రస్టు రికమెండేషన్ల దర్శనం, బ్రేక్ దర్శనాలు ఇవన్నీ ఏటీసీ సర్కిల్లోంచి వెళ్తా ఉన్నాయి. కార్ పార్కింగ్ అంటారు కదా లోపల. ఇంతకుముందు కార్ పార్కింగ్ ఉన్నింది, ఇప్పుడు కార్ పార్కింగ్ బయటికి వెళ్ళిపోయింది. సరే, ఎక్కడైతే ఎంట్రన్స్ ఉందో ఆ ఎంట్రన్స్ లోపలికి ఇప్పుడు కొంచెం క్యూ లైన్ కూడా కడతా ఉన్నారు. అది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ క్యూ లైన్ మాత్రం కొంచెం అట్లా తీసేయగలిగితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం, సరేనా? ఇప్పుడు పొద్దున్నే 6 నుంచి ఇంచుమించు 12 వరకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనాలు, రకరకాల రికమెండేషన్లు వాళ్ళు ఇవి అన్నీ వెళ్తూ ఉన్నాయి. అవునా? ఎక్కడి నుంచి వెళ్తూ ఉన్నాయి? ఏటీసీ సర్కిల్లోంచి వెళ్తూ ఉన్నాయి. కానీ అది కొంచెం ఇంత డైరెక్ట్ 300 రూపాయలు టికెట్ చెక్ చేసుకుని లోపలికి వెళ్తారు కదా. లోపల ఏటీసీ సర్కిల్ రోడ్లోంచి లోపలికి ఖాళీ ప్రదేశం ఉంది, ఆ సైడ్ లోపల. అక్కడ పేమెంట్ దర్శనాలు వాళ్ళ ఎంట్రన్స్లన్నీ అక్కడ ఉండాలి. ఇప్పుడు 300 రూపాయలు అనుకోండి, ఈ పక్క నుంచి ఇట్లా 2-3 సార్లు తిరగాల, మళ్ళీ పైకి ఎక్కాల, ఇటు తిరగాల, మళ్ళీ బ్రిడ్జి ఎక్కాల, అవతల దిగాల, అంత పెద్ద రౌండ్. అందరికీ భక్తులకు తెలియజేయాల్సింది ఏంటంటే, ఏమేమో అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు. పాటలు వస్తున్నాయి, మిస్సింగ్ వాళ్ళవి వస్తున్నాయి, మంచి మంచి అదే ఇప్పుడైతే నడిచొచ్చే వాళ్ళ గురించి, ఆక్సిజన్ తక్కువ ఉంది, నడిచొచ్చే వాళ్ళు, లావుగా ఉండేవాళ్ళు, అవన్నీ అడ్వర్టైజ్మెంట్లు వస్తాను. మనం తెలియజేస్తున్నాం భక్తులకి, అడ్వర్టైజ్మెంట్లు కాదు, తెలియజేస్తున్నాం. అట్లనే ఒక 6 నెలల దాకా అట్లా మన ఎస్విబిసి ఛానల్లోను, అట్లా తిరుమలలోను టయానికి 1 గంట ముందు మాత్రమే అక్కడికి రావాలి. ఏటీసీ సర్కిల్ కాదు, కార్ పార్కింగ్ ఎంట్రన్స్. ఇప్పుడు ఏటీసీ సర్కిల్ అంటే చాలామంది జైవో ఆఫీస్ దగ్గర ఉన్న సర్కిల్లో వదిలేస్తున్నారు, అక్కడికి వచ్చి అడుగుతూ ఉన్నారు. కొందరు కార్ పార్కింగ్ అంటే అక్కడే కార్ పార్కింగ్ కూడా ఉంది. కొంచెం తెలియని వాళ్ళు ఎత్తుక్కుంటూ ఉన్నారు. ఇప్పుడు మనకు ఒక పాయింట్ పేరు పెట్టాలి, దర్శనం ఎంట్రన్స్ అనేది పెట్టాలి. అక్కడే అందరూ పేమెంట్లు కానీ, పెద్ద విఐపీల దర్శనాలు కానీ, అంటే శ్రీవాణి బ్రేక్ దర్శనాలు ఇలాంటివి 300 రూపాయలు కానీ, టోకెన్ కానీ, నడిచి వచ్చిన వాళ్ళందరూ అక్కడే. ఎట్లా దాన్ని రూట్ చేయాలనేది కొంచెం తెలుసుకుందాం. దీనికన్నా మీరు ఇంకొంచెం మన వాళ్ళతో, అందరితో, ఎంప్లాయీస్తో, తిరుమల టీటీడీ ఎంప్లాయీస్తో, పెద్దవాళ్ళతో అంతా కలిపి మాట్లాడుకుంటే ఇంకా బెటర్ కూడా చేయొచ్చు, సరేనా? నేను ఓన్లీ భగవంతుడు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని కొన్ని హింట్స్ మాత్రమే మీకు అందజేస్తున్నాను. నాకు ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ని కొంచెం మాత్రమే, సరేనా? అదేంటంటే 300 రూపాయలు పేమెంట్ జరుగుతుంది కదా, అక్కడికి టయానికి 1 గంట ముందు, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే టయానికి లేదా అరగంట ముందు అంతే పేమెంట్ వాళ్ళకి, ఎవరికైనా కానీ కరెక్ట్ టయానికి అంతే లోపలికి వెళ్తారు. ఒకవేళ ముందు వచ్చారనుకోండి, ఎవరన్నా నారాయణగిరి షెడ్లు ఉన్నాయి కదా, అక్కడ బయట ఓపెన్ ప్లేస్ ఉంది, అది కొంచెం ఓపెన్ చేస్తే ఆ పార్క్లోకి వెళ్ళిపోతారు. వేల మంది వెళ్ళిపోవచ్చు. ముందుకు వచ్చేందుకు 4-5 కొన్ని బెంచీలు వేసేస్తే, కొన్ని ఒక 500-600 బెంచీలు వేస్తే కొంతకాలం ఆ పార్క్లో కూర్చుంటారు. పార్క్ అయితే గడ్డలంతా తొక్కేస్తారు అనుకోండి, అది తెలిసిందే.
కాకపోతే మళ్ళీ మనం పార్క్ డెవలప్ చేసుకొని ప్రస్తుతానికి తొక్కేసినా కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మళ్ళీ మనం అన్నీ సెట్ అయినాక ఆ పార్క్ మళ్ళీ రెడీ అయిపోతుంది. సరైన గడ్డే కదా, మళ్ళీ వచ్చేస్తుంది. దాని గురించి ఇబ్బంది పడాల్సిన పని లేదు. అక్కడ ఉన్న పూలు కూడా పీకొచ్చు మన వాళ్ళు, గందరగోళం చేస్తారు. కాకపోతే మన వాళ్ళకి అందరికీ ఒక క్రమశిక్షణ అనేది ఇక్కడి నుంచే మొదలు కావాలి. ఎట్లా ఏం కథ అనేది ఇదే మన కేంద్రం. మీరు చంద్రబాబు నాయుడు వారు అంతా అంటారు ప్రక్షాళన ప్రక్షాళన ప్రక్షాళన. దాంతోపాటు పవిత్రత, అభివృద్ధి ఇలాంటిదండి ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి చేయాల్సినవి. ప్రపంచానికి ఇది ఒక పెద్ద మార్గదర్శనం కావాలి. ఇట్లా కూడా ఈ టెంపుల్ నుంచి ఇట్లా కూడా చేయొచ్చా అనేది ఒక్కొక్కటి చేసుకుంటా పదా. భగవంతుడే కాదు మెచ్చుకునేది, ప్రపంచంలో ఉన్న అందరూ మెచ్చుకోవాలా, అన్ని మతాల వాళ్ళు కూడా మెచ్చుకోవాలా. అన్ని మతాల వాళ్ళు, అన్ని మతస్థులు మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు కూడా మనకు రిటర్న్ రావాలి. ప్రపంచమంతా ఇప్పుడు మన సంస్కృతి సంప్రదాయాలను చూస్తున్నారు, మెచ్చుకుంటున్నారు, ఆచరిస్తున్నారు. మన దేశంలో ఉన్న అన్ని మతస్థులే, మతం మారిన వాళ్ళే మనకు వ్యతిరేకంగా ఉన్నారు. మన దేశం నుంచి విడిపోయిన వాళ్ళే మనకు వ్యతిరేకంగా ఉన్నారు. మిగతా వాళ్ళంతా మనకు అనుకూలంగానే ఉన్నారు. వాళ్ళంతా మన సంస్కృతి సంప్రదాయాలను పండుగలను చేసుకుంటున్నారు. మనకు కూడా విశేషాలు చెప్తా ఉన్నారు. జై శ్రీరామ్ అంటున్నారు. వాళ్ళ స్కూళ్ళల్లో మన భగవద్గీతలు కూడా వెళ్తూ ఉన్నాయి. ఇది ఒక మార్గదర్శకం కావాలి ప్రపంచానికి, ఒక దిక్సూచి లాంటిది మన తిరుమల. ఆ మాదిరిగా మనం గొప్పగా చేసుకోవచ్చు. చేసినంత ఉంది. ఒక్కొక్క స్టెప్ ముందుకు వేసుకుంటూ పోతా ఉంటే ఎంతో ఉంది. ఇది మనకు ఫౌండేషన్. ముందు మన చిన్న చిన్న స్టెప్స్ మనం రెడీ చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ ముందుకు వేసుకుంటా పోతే బ్రహ్మాండంగా ఉంటుంది. సరేనా? సరే, అన్నీ తెలుసుకుందాం. అంటే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను మీతో కలవడానికి వీలు కాదు. మీరైతే నన్ను కలవచ్చు. బ్రహ్మాండం మీరు అనుకుంటే నన్ను కలవచ్చు. నేను తిరుమలలో నెలకు 10 రోజులు వర్క్ చేస్తున్నాను. అంటే ప్రైవేట్ వర్క్, ట్రావెల్స్. నేను లేపాక్షి దగ్గర ఉంటాను. నన్ను ఎవరిని అడిగినా కూడా నా ఫోటో చూపిస్తే ఎవరైనా చెప్తారు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎవరిని అడిగినా కూడా ఈ స్వామి ఎక్కడ ఉన్నారంటే చెప్తారు. నన్ను ఈజీగా కలవచ్చు కూడా. మీరు నా నెంబర్ కాబట్టి చెప్తాను, ఫోన్ చేసి కూడా పిలవచ్చు. 8374402288 8374402288. ధన్యవాదాలు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. 300 రూపాయలు వెళ్తారు కదా, అక్కడి నుంచి అక్కడ కొంచెం చిన్న చిన్న మోడిఫికేషన్స్ మనం చేసుకోగలిగితే ఆ ఏరియాలో ముందున్న పాతది ఏటీసీ కార్ పార్కింగ్, అంటే పాత ఏటీసీ కార్ పార్కింగ్, ఆ మైదానం అంతా మనం ఓపెన్ నీట్గా చేసుకోగలిగితే, అక్కడున్న ఇప్పుడు క్యూ లైన్ కూడా కడతా ఉన్నారు, అది కూడా కొంచెం తీసేస్తే అక్కడ ఒక మంచి మైదానం వస్తుంది. అవునా? అక్కడ ఒక ఎత్తుగా ఒక టెంట్లు వేసుకుంటా, టెంట్లు వేసుకోకపోయినా, రేకుల షెడ్ వేయకపోయినా కూడా ఇబ్బంది ఏం లేదు. ఏమంటే నారాయణగిరిలోకి వెళ్ళిపోతారు కాబట్టి. అక్కడి నుంచి ఎప్పుడైతే మనం 300 రూపాయలు చెకింగ్ జరిగి లోపలికి వెళ్తాం కదా, అక్కడ శ్రీవాణి ట్రస్టు వాళ్ళంతా అక్కడి నుంచే వెళ్ళాలి. పేమెంట్ దర్శనము అని అంటే వాళ్ళకు సంబంధించిన, వాళ్ళకి నిర్దేశించిన టైం ప్రకారం వాళ్ళు అక్కడ ఒక 10 నిమిషాల ముందు హాజరు కావాలి. 1 గంట ముందు వచ్చినా బయట నారాయణగిరిలో వెయిట్ చేయాలి. అక్కడ అనౌన్స్మెంట్ వెళ్తూ ఉండాలి. ఎక్కడ? నారాయణగిరి పార్కులోను ఎంట్రన్స్ దగ్గర. అట్లే ఒక్కొక్క రూమ్ ఉంది కదా, ఇప్పుడు కౌస్తుభం, నందకం, రామ్ బగీచా, పాంచజన్యం, అట్లా ప్రదేశాలలో మైకులు పెట్టి
వాళ్ళకు తెలియజేయాలి. పలానా టైం వాళ్ళకు ఇప్పుడు ప్రవేశం వెళ్తూ ఉంది. లేదంటే డిజిటల్ బోర్డు, మైకిల్ అంతే సౌండ్ అనుకుంటే డిజిటల్ బోర్డు, ఒక 50 డిజిటల్ బోర్డులు మనం దర్శనం టైం అంటే అందరికీ ఒకటే 300 రూపాయలకు ఒకే టైం పోతుంటుంది. టోకెన్ ఉన్న వాళ్ళకి ఒకే టైం వెళ్తుంది. ఈ టైమింగ్స్లో మార్పులు రావు. మనము అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ జనం తక్కువ వచ్చారనుకోండి, ఇప్పుడు 2 గంటలు వాళ్ళు వెళ్తున్నారు, 3 గంటల వాళ్ళు కూడా మనం అలో చేస్తున్నాము అనేది ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతే వాళ్ళు ఒక తొందరగా వచ్చేస్తారు. మనము దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు లోపల ఎవరైనా ఒక విఐపి గారు వచ్చారు, లోపల ఉన్నారు, కొంచెం క్యూ లైన్ ఆపాల్సింది వచ్చింది, 1 గంట సేపు ఊరికి చెప్తాను, ఆపాల్సింది వచ్చింది. అప్పుడు ఏం చేయాలా? 2 గంటలు స్లాటు పోతా ఉంది, ఇప్పుడు 3 కూడా కావచ్చు టైం, అప్పుడు 3 కూడా అవుతూ ఉండొచ్చు, 1 అవర్ డిలే అనే ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళాలి. 1 గంట ముందుగా వచ్చారనుకోండి, వీళ్ళంతా అక్కడ క్రౌడ్ అవుతుంది. ఒక్కోసారి ఇబ్బందులు కూడా ఫేస్ చేయాలి. ఆ ఎంట్రీ దగ్గర సెక్యూరిటీ కొంచెం ఎక్కువగా ఉండాలి, దాన్ని అదుపు చేయడానికి. ఒక పక్క వీళ్ళు వెళ్తారు, పేమెంట్ దర్శనం ఈ టైంలో ఈ పేమెంట్ వాళ్ళు వెళ్తున్నారు, ఈ దర్శనంలో ఈ పేమెంట్ వాళ్ళు ఈ లైన్ ద్వారా వెళ్తున్నారు అనేది పేమెంట్ అంతా ఇప్పుడు 300 రూపాయలు వెళ్తున్నారే దాంట్లో ద్వారానే వెళ్తారు. ఇంకోటి వచ్చేసి టోకన్ దర్శనం అంతా యూతలో ఉంది కదా, యూతల సైడ్కి ఇప్పుడు కృష్ణా తేజ నారాయణగిరిలోంచి ఎంటర్ అయ్యేసి అంత 2 కిలోమీటర్లు నాకు తెలుసు, నేను నడిచాక ఇప్పుడు చెప్తాను, అంత తిరిగి రావాలంటే 2 కిలోమీటర్లు పడుతుంది. ఇంకా అదేమది అనంతరవాల్ చెరువు చుట్టాలంటే ఇంకా పెరుగుతుంది, ఇటు అటుగా 2 కిలోమీటర్లు నడవాల్సింది ఉంటుంది. ఆ నడక అనేది ఉండదు. టోకన్ దర్శనం వాళ్ళు ఏటీజీహెచ్ కాంచి వెళ్ళినా కూడా కొంచెం నడవాల్సింది ఉంటుంది. వాళ్ళంతా ఏం చేస్తారంటే లోపలికి వచ్చేస్తారు, ఏటీసీ కాడికే వచ్చేస్తారు. ట్రాఫిక్ ఎలా కంట్రోల్ చేయాలనేది కూడా చెప్తారు. వెరీ సింపుల్, దాన్ని కూడా ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు అందరూ ఇప్పుడు చెకింగ్ జరుగుతుంది. వైకుంఠం 2 వెళ్ళేటప్పుడు టోకెన్ స్కానింగ్ చేస్తారు కదా, నుంచి వెళ్తారు వాళ్ళు. నుంచి వైకుంఠం 2 వెళ్ళకుండా ఈ పక్క నుంచి ఒక మార్గం, మనం మంచి మార్గం ఏర్పాటు చేయగలిగితే వీటిలో వెళ్ళిపోతారు. వైకుంఠం 2 లోపలికి వెళ్ళకుండా ఇదే వైకుంఠం 1 వెళ్ళిపోయేటట్లు మనం ఒకటే అరేంజ్ చేసుకో, ఆల్రెడీ ఉన్నాయనుకుంటాను. ఏమంటే అది అనంతాల్వార్ తోట అక్కడ కలుస్తుంది అనుకుంటా. వైకుంఠం 2 తర్వాత అనంతాల్వార్ తోట దగ్గర ఆ షెడ్లోంచి ఒక స్టెప్స్ అయ్యా ఉన్నాయి, నేను సరిగ్గా గమనించలేదు. తిరుమల గురించి దేవుడి దయ వల్ల చాలా వరకు ఐడియా ఉంది, భగవంతుడు ఇచ్చిందే కాబట్టి. అక్కడ నుంచి మనం అరేంజ్ చెకింగ్ పాయింట్ నుంచి అది ఎంట్రీ పెట్టేసి చెక్ చేసుకొని వాళ్ళు ఇట్లా పైకి వచ్చేస్తారు. వచ్చేసి వైకుంఠం 1 వచ్చేస్తారు. వాళ్ళు ఇట్లా వెళ్ళిపోతారు. అంటే 300 వాళ్ళకి కానీ టోకెన్ ఉన్న వాళ్ళకి కానీ ఒకే టైమింగ్ వెళ్తూ ఉంటుంది. ఆ టైమింగ్ని కంట్రోల్ చేసేవాళ్ళు ఒకరుండి ముందుగా వెళ్తూ ఉంది, డిలే వెళ్తూ ఉంది అనేది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ని బయటికి మనం తెలియజేస్తూ ఉండాలి. ఏమంటే డిలే అయితే దండిమందిగా ఉంటారు, ఎక్కువైతే లోపల కొంచెం వచ్చేవాళ్ళు ఎక్కువ అవుతారు ఒక్కోసారి. అవి మనం కొంచెం ఆల్టర్నేట్ చేసుకుంటూ ఎక్సెస్గా ముందుగా వచ్చిన వాళ్ళని నారాయణగిరిగా పంపిస్తూ ఉండాలి. ఇంకా వచ్చేసి ఈ వచ్చే వాళ్ళంతా ఏటీసీ కార్లలో వస్తారు. చాలామంది లోపలికి ఫ్రీ బస్సులు అయితే రావు. ఇటు వచ్చేటి ఎక్కడ దిగుతాయి? మ్యూజియం కాడ దిగి లోపలికి వస్తారు. ఇటైతే జేఈఓ ఆఫీస్ కాడ దిగేసి ఇట్లా వస్తారు ఫ్రీ బస్ అయితే. ఇంకా కార్లు అయితే ఏకంగా లోపలికి వస్తాయి. రానివ్వండి, దాన్ని నేను వద్దని చెప్పను.
ప్రస్తుతానికి రానివ్వండి. ఇప్పుడు ఏటీసీ కాడి నుంచి వచ్చేటన్ని ఇట్లా ఏటీసీ కాడి నుంచి వచ్చి బయటికి వెళ్ళేటప్పుడు మ్యూజియం కాడి నుంచి వెళ్తున్నాయి. కాబట్టి ఆ మ్యూజియం కాడి నుంచి కూడా ఇటు లోపలికి రావాలి కార్లు. మ్యూజియం కాడి నుంచి ఇటు మ్యూజియం అంటే వైకుంఠం 2 పక్కన నుంచి ఇటు లోపలికి వస్తాయి. ఇటు ఏటీసీ కాడి నుంచి ఇటు లోపలికి వస్తాయి. ఈ రెండు ఇట్లా వచ్చి ఏటీజీహెచ్ కాడికి ఇట్లా వెళ్ళిపోతాయి. రెండు ఇట్లా వచ్చి ఇటు వచ్చి ఏటీజీహెచ్ కాడి నుంచి ఇటు ముందుకు వెళ్ళిపోతాయి. ఏటీజీహెచ్ కాడి నుంచి ఇట్లా ఇటు వెళ్ళేటి ఇటు వెళ్ళిపోతాయి. లెఫ్ట్కి వెళ్ళాల్సినట్టు లెఫ్ట్కి వెళ్ళిపోతాయి. ఆడ కొంచెం మనం కంట్రోల్ చేసుకోగలిగితే సరిపోతుంది. నారాయణగిరి అనపక్క నుంచి దోవ ఉంది మనకు. ఇటు వెళ్ళాల్సినవన్నీ నారాయణగిరి అనపక్క నుంచి వెళ్ళిపోతాయి. ఇట లెఫ్ట్ సైడ్కు లేపాక్షికి వెళ్ళాల్సి అనుకోండి, ఏటీజీహెచ్ ముందు నుంచి లెఫ్ట్కి ఎంబీసీ కాడగా ఇప్పుడు బస్ స్టాప్ ఉంది కదా, ఆ నుంచి ఇట్లా లెఫ్ట్కి వెళ్ళిపోతాయి. అక్కడ కొంచెం కొంచెం చూడగలిగితే మనకు అర్థమైపోతుంది. అంటే వచ్చేటప్పుడు మటుకు వైకుంఠం 2 కానించి ఇటుపక్క ఇప్పుడు మనకు ఓన్లీ బయటకు వెళ్తున్నాయి. వైకుంఠం 2 ముందు నుంచి ఇట్ట బయటకు వెళ్తున్నాయి కానీ లోపలికి రావడం లేదు. ఇప్పుడు ఏం చేస్తాం మనము, ఓన్లీ లోపలికి వస్తాయి, బయటికి వెళ్ళం. రివర్స్ అవుతుంది. అక్కడ ఏ నుంచి వైకుంఠం 2 ముందు నుంచి ఇటు లోపలికి వస్తాయి. ఇటు ఏటీసీ కాడ నుంచి ఎంట్రీ కాడ ఇటు లోపలికి వస్తాయి. అక్కడంతే దిగేస్తారు మనుషులు. దిగేసిన తర్వాత ఏం చేస్తాయి, ఇవన్నీ ఇట్లా కొంచెం ఏటీజీహెచ్ కాడి నుంచి ఈ రెండు ఇటు కలుసుకొని ఏటీజీహెచ్ కాడి నుంచి ఇటు ఏటీజీహెచ్ గెస్ట్ హౌస్ కాడికి వెళ్ళి, గెస్ట్ హౌస్ వెనక పక్క నుంచి ఇటు వెళ్ళాలనుకుంటే ఇటు వెళ్తాయి. ఇవి కొంచెం ముందుకెళ్ళేసి మెయిన్ రోడ్లోకి కలుసుకొని బస్ స్టాప్ కాడ కలుసుకొని ఎంబీసీ కాడ నుంచి ఇటు వెళ్ళిపోతాయి కార్లన్నీ. వెరీ సింపుల్. నడిచి వచ్చే వాళ్ళు కూడా ఎటు కాబట్టి అటు నడిచి రావచ్చు. కాకపోతే అక్కడ కొంచెం మనం కంట్రోల్ చేసుకోవాల్సింది అంటే కార్లని. కొందరు ఎక్కడంటే అక్కడ ఆపేస్తూ ఉంటారు. కొంచెం దాన్ని వాళ్ళు కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటే మనం బయటనే ఆపేసుకోవచ్చు. ఏదో ఇంపార్టెంట్ ముసలి వాళ్ళు ఉన్నారు, అట్లా ఇట్లా నడవలేని వాళ్ళు ఉన్నారంటే కొంచెం లోపలికి తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా? ఏదో చెప్పేస్తా ఉన్నాను దేవుడి దయ వల్ల. ఇప్పుడు ఎంట్రీ అనేది ఎవరికి పెద్ద కష్టం ఉండదు. సీనియర్ సిటిజన్స్ది గురించి కూడా మనం తెలుసుకుందాం. అట్లే చిన్నపిల్లలది, లోకల్ ఆర్మీ వాళ్ళది, శుభ్రం ఎంట్రన్స్, ఇవి కొన్ని ఉన్నాయి సేవలు. అవన్నీ గురించి మనం ఒక్కొక్క స్టెప్ డిస్కషన్ చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ గురించి మంచి స్టెప్స్ తీసుకుంటూ మనం ముందుకెళ్దాం. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. భగవంతుడు మెచ్చే విధంగా ఉండాలి. భగవంతుడే మనల్ని ఆయన హృదయంలో ఉంచుకోవాలి. మన హృదయంలో భగవంతుడు ఉండాలి. ఒకరిలో ఒకటిగా ఉండాలి. నమస్తే. ఓం నమో వెంకటేశయ్య. జై శ్రీరామ్.